ఒక విషయం చెప్తున్నారు, జగన్ మళ్ళీ రాడనేటువంటి నమ్మకం లేదు కాబట్టి, ఎందుకంటే 40% ఓట్ షేర్ ఉంది కాబట్టి ఆ భయంతోనూ పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు అని చెప్పి కూడా పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు సార్. తెలుగుదేశం పార్టీ రాదని చెప్పి ప్రతి ఒక్కడు అంటున్నాడు స్వామి. ఒకసారి పోయి చూసుకోమని చెప్పాను పరిస్థితి ఏందో ఒకసారి. తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు రావు నెక్స్ట్ ఎలక్షన్లో. ఆయన పరిస్థితి, ఆయన పాలన ఇలా ఉంది. నేను చెప్పిన దానిలో ఏది వాస్తవం అవాస్తవాలు కాదు. సూపర్ 60కి వస్తా అందా, కనీసం నీ ఇంట్లో అన్నా కనీసం నీ ఒక్కరికన్నా ఇస్తున్నాడా? సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు, చేసేదంతా అబద్ధాలు, చేసేదంతా మోసాలు ఉన్నప్పుడు ఎవడైనా ఎందుకు తెస్తాడు స్వామి ఓటు? నిన్న మీరు జగన్ 2.0 చూడబోతున్నారు. అంటే 2.0 ఎలా ఉంది? 2.0 అయినా కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైనా కానీ పాలనలో విశ్వసనీయత ఉండాలి. ఒక మాట చెప్తే ఒక రాజకీయ నాయకుడు అది చేస్తాడు అన్న నమ్మకం ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ గవర్నెన్స్, దట్ ఈస్ కాల్డ్ విలువలు, విశ్వసనీయత. ఈ రెండు ఉన్నప్పుడు పాలన అనేది ఆటోమేటిక్లీ బాగా ఉంటుంది. ఎస్, లాస్ట్ టైం నిన్న నా ప్రిఫరెన్స్లో ఐ వాజ్ మెన్షనింగ్ మోర్ అబౌట్ కార్యకర్తలకు సంబంధించిన విషయం. ఎందుకంటే లాస్ట్ టైం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే జూన్లో అధికారంలోకి వచ్చాం, మార్చ్లోనే కోవిడ్ వచ్చేసింది. సో ఆ తర్వాత 2.5 సంవత్సరము తీవ్ర రాష్ట్రంలో అసలు ఫోకస్ మొత్తము కోవిడ్ మేనేజ్మెంటు, రాష్ట్రానికి సంబంధించిన వనరులు మేనేజ్మెంటు, ప్రజల సంక్షేమము, సేఫ్టీ, వీటి గురించే టైం కేటాయింపులు చేయాల్సి వచ్చింది. సో ఈ నేపథ్యంలో కార్యకర్తలకు ఒక నాయకుడిగా, ఒక పార్టీ నాయకుడిగా, ఒక లీడర్గా, కార్యకర్తలకు ఒక తండ్రిగా చేయగలిగింది బహుశా నా దృష్టిలో నేను తక్కువ చేసినానని నాకు అనిపించింది. ఎందుకు అనిపించింది అని అంటే, ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఈరోజు పడతా ఉన్న బాధలు చూసి, ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వాళ్ళకు పెడతా ఉన్న కష్టాలను చూసి, నిజంగా వాళ్ళను చేస్తూ ఉన్న హెరాస్మెంట్ని చూసి, సో ఇవన్నీ చూసినాక వాళ్ళకు మంచి చేయాలి. వాళ్ళ మీద ఎవరైతే సులుం ప్రదర్శించినారో వాళ్ళందరికీ బుద్ధి రావాలి. పోలీస్ డ్రెస్ ఉంది కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టుగా నిన్ను ఇల్లీగల్గా అరెస్ట్ చేయకూడదు. దిస్ గాట్ బి సమ్ అకౌంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అలాంటి వాళ్ళతో, ఆ అన్యాయం చేసిన వ్యక్తితో, అన్యాయం చేయబడిన వీళ్లకు సెల్యూట్ కొట్టించి క్షమాపణ చెప్పిస్తాం. ఒకవేళ అలా చేయకపోతే చట్టం ముందు నిలబెట్టించే కార్యక్రమం చేస్తాం. ఇలా ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ అంటే మీకు తోడుగా ఉంటుంది అన్న నమ్మకం కలిగించే విధంగా ప్రతి అడుగు వేస్తాం. వైఎస్ఆర్సీపీ 2 పాలన కార్యకర్తలకు భరోసాగా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా. So you've talked about అసలు ఆశ్చర్యకరమించే విషయం, నేను నిన్న ఈనాడు పేపర్లో రాస్తే ఐటమ్స్ చూసిన నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఒక మనిషిని ఏ రకంగా ఇరికిచ్చాలని తాపత్రయపడతా ఉన్నాను. అసలు మిథున్ పెద్దిరెడ్డి పెద్దారెడ్డి కొడుకు మిథున్ అది రాసింది కదా, ఈనాడు రాసింది. పెద్దారెడ్డి కొడుకు మిథున్ అని చెప్పి రాసింది. సరే, మిథున్కి ఏం సంబంధం? ఆయన పార్లమెంట్ లోక్సభ ఫ్లోర్ లీడర్. వాళ్ళ నాయనది ఏ పోర్ట్ఫోలియో? మన ఆయనకి ఇక్కడికి ఏం సంబంధం? ఇష్టం వచ్చినట్టుగా ఇరికేయడం. ఆడేడో ఇంకోటి కసిరెడ్డి రాజా, ఎవరో పేరు చెప్పి ఆయన రాసి ఎవడైనా ఆయనకు ఏం సంబంధం? మద్యానికి ఏం సంబంధం? అంటే ఎవడో ఒక ఆశీస్ ఉండదు, పట్టుకోవడం రావడం, ఆశీస్ ఇరికించడం, తీసుకోవడం, పెట్టడం, ఆశీస్ పేరు ఇంకోటి ఎవరితో చెప్పించడం, ఆశీస్ పేరుతో ఇంకొకరు రామచంద్రాడి పేరు, వెంకటరాయుడి పేరు, సురేష్ పేరు చెప్పించడం. ఇది కేసుల్లో నిలబడతాయి ఎన్ని? అసలు ఎవడైనా కానీ డబ్బు ఎందుకు ఇస్తాడు? ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్ ఆలోచన చేయాల్సింది. అందరూ ఆలోచన చేయండి, డబ్బు ఎవడైనా ఎందుకు ఇస్తాడు? అయ్యే రేట్లే కదా చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నది.
సేమ్ బేసిక్ రేట్లే కదా, ఇంకా మన హయాంలో బేసిక్ రేట్లకు సేమ్ పెట్టి ట్యాక్సులు పెంచినాం. బేసిక్ రేట్ అదే కదా, చంద్రబాబు నాయుడుకి ఇచ్చినడం వల్ల ఈనాడు రాస్తాడా చంద్రబాబు నాయుడు తీసుకున్నాడని. మరి చంద్రబాబు నాయుడుకి ఇచ్చినప్పుడు ఇంకోరికి ఎందుకు ఇస్తారు? ఇంకా మన హయాంలో వాల్యూమ్స్ తగ్గినాయి, రేట్లు షాక్ కొట్టే విధంగా ట్యాక్సులు పెంచినాయి. సో